అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. కూరగాయలు కోసుకోవడానికి వచ్చానండి. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే మనమంటూ ఒక చెట్టును పెంచి ఆ చెట్టుకు వచ్చే ఫలాలు కావచ్చు, ఒక మొక్కకు వచ్చే కూరగాయలు కావచ్చు, కోసుకొని తింటుంటే అసలు ఆ గర్వము, ఆ ఆనందము వేరు కదా. ఏదో పెద్ద దేశాన్ని కూడా జయించేసాము, వేరే రాజ్యాన్ని జయించాము అన్నంత ఆనందం వస్తుంది నాకైతే కూరగాయలు కోసుకున్న ప్రతిసారి. ఇది వచ్చేసి పాలకూర మడి. నాకున్న ఒక అలవాటు చెప్పన, అది చిన్నప్పటి నుంచి కలుపు కనిపించింది అనుకోండి ఎక్కడైనా సరే తీస్తానన్నమాట వెళ్ళి కూర్చొని. చదువుకునే వయసు నుంచి కూడా నాకు ఇట్లా తోట పని అంటే చాలా ఇష్టం. కూర్చునేదాన్ని, కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కూర్చుని తీస్తూ ఉండేదాన్ని. మా ఇంటి దగ్గర అటు ఇటు వెళ్ళేవాళ్ళు, ఎందుకమ్మా నీకు ఆ పని అని అడిగేవాళ్ళు అనమాట. ఆ ఇష్టం అనేది నాకు ఆ చిన్నతనం నుంచే మొక్కల మీద ఉంది. నాకు ఇలా కూరగాయలు కోసుకునేటప్పుడు నాకు వచ్చే ఇంకొక